బిగ్ బాస్ షూటింగ్ సెట్లలోకి ఒక్కసారిగా ఫిలిం వర్కర్స్ యూనియన్ సభ్యులు ఎంటర్ అయ్యారు. సెట్ లో ఒక్కసారిగా గొడవ, నినాదాలు, కేకలు మొదలయ్యాయి. షూటింగ్ లో ఈ కంగాలి అంతా ఈ నెల 15న జరిగింది. దీంతో డిస్టర్బ్ అయిన నిర్వాహకులు తదుపరి సెషన్ ను హైదరాబాద్ కు మార్చాలని భావిస్తున్నారు. లేదంటే బెంగళూరు, ముంబై బెటరా అనే ఆలోచనలో కూడా పడ్డారు. అసలు ఏం జరిగింది? ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకి చెందిన మరికొందరిని నియమించుకోవాలనేది గొడవ. చెన్నై బెంగళూరు హైవేపై చెంబరంపాకం దగ్గర ఉన్న ఈవీపీ ఫిలిం సిటీలో ఈ సెట్లు వేశారు. కమల్ హాసన్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులతో కలిసి హౌస్ మేట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్న సీన్లను చిత్రీకరిస్తున్నప్పుడే దాదాపు 60 మంది ఆ స్థలానికి కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ వాళ్లను ఎలాగోలా నిలువరించింది. ఇప్పటికే 100 మంది పనిచేస్తున్నారని ఈ ప్రొడక్షన్ కంపెనీ చెబుతుంది. ఫిప్సీ సభ్యుల ఆరోపణ ఏంటంటే ఈ నిర్వాహకులు, నిర్మాతలు ముంబై నుంచి ఉద్యోగులను తీసుకొచ్చారు, లోకల్ వాళ్లను తీసుకోవాలి కదా అని. అవును, గతంలో హిందీ బిగ్ బాస్ కోసం పనిచేసిన కొందరిని ఆ అనుభవం మనకు ఉపయోగపడుతుంది అనే భావనతో తీసుకున్నామని నిర్మాతలు చెబుతున్నారు. అయితే దీన్ని ప్రసారం చేసే విజయ్ టీవీ సందేహం ఏంటంటే తన ప్రత్యర్థి ఛానల్ కావాలనే ఈ ప్రెస్టీజియస్ షోకు అడ్డం పడాలని, ఇలా ఉద్యోగులను వెనక నుండి ఉసుగొలుపుతుందని, ఈ సెట్లు వేస్తున్నప్పుడు టెక్నికల్ పరికరాలు తీసుకొచ్చి బిగిస్తున్నప్పుడు లేని డిమాండ్ ఇప్పుడే అకస్మాత్తుగా రావడం ఏమిటనేది ఆ సందేహం. దక్షిణాది టీవీ నిర్మాతలకు ఓ సంఘం కూడా ఉంది. దాని పేరు స్టెప్స్. ఈ ఫిప్సీ వర్కర్ల డిమాండ్లను, జరిగిన గొడవను, తగువును దాన్ని ఎదుట పెట్టారు. మెరుపు సమ్మెలు ఉండకుండా ఈ 2 సంఘాల నడుమ ఒప్పందం కూడా ఉంది. ఇప్పుడు ఈ పంచాయతీని ఎలా పరిష్కరించాలా అని 2 సంఘాల పెద్దలు చర్చిస్తున్నారు. వేరే భాషల్లోని టీవీ కార్మికులతో పోలిస్తే తమిళనాడులో మరీ ఎక్కువగా ఉన్నాయని, అందుకే తర్వాత సెషన్ షూటింగ్ ను వేరే చోటకు మార్చాలని నిర్మాతలు భావిస్తున్నారు.